వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల, ఇండియన్ హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం మొఘల్ సామ్రాజ్యం విస్తరించే క్రమంలోనే మొఘల్ సామ్రాజ్యానికి చివరి బలమైన చక్రవర్తిగా మనకు ఔరంగజేబు ఉన్నాడు. ఇతని సమకాలికంగానే మనకి మరాఠా కేంద్రంగా ఒక బలమైన రాజ్యం అనేది శివాజీ చేత ఏర్పాటు చేయబడింది. అదే మనకు చరిత్రలో మరాఠా రాజ్యంగా మరాఠాస్గా పిలువబడడం జరిగింది. మరి ఇలాంటి మరాఠాలు, ఈ మరాఠాలను ఏకీకృతం చేస్తూ ఒక బలమైన సామ్రాజ్యాన్ని ఏ విధంగా నిర్మించాడు శివాజీ, దాన్ని గమనిస్తే మరాఠా రాజ్యం శివాజీ 1627 ఏప్రిల్ 20న పూనాలోని శివనీర్ దుర్గం నందు జన్మించడం జరిగింది. సాధారణంగా ఈ రాజ్యాన్ని మరాఠా రాజ్యము అంటున్నాం. మరాఠా రాజ్యానికి స్థాపకుడు శివాజీ అవుతున్నాడు. శివాజీ ఛత్రపతి శివాజీ అవుతున్నాడు. ఇతని యొక్క తల్లి జిజియాబాయి అన్నాం. మరి జిజియాబాయి ఎవరు అంటే దేవగిరి యాదవ వంశానికి సంబంధించిన స్త్రీ, కుటుంబానికి సంబంధించిన స్త్రీ మనకు జిజియాబాయి శివాజీ యొక్క తల్లిగా పిలువబడుతుంది. తండ్రి షాజా భోంస్లే. మరి ఈ షాజా భోంస్లే ఎవరు? మేవార్ పాలకుల్లో ఉన్నాడు. ఇతడు సిసోడియా వంశానికి సంబంధించిన వ్యక్తి. యాదవ వంశానికి సంబంధించిన తల్లి అండ్ సిసోడియా వంశానికి సంబంధించిన తండ్రి షాజా భోంస్లే. వీరి యొక్క కుమారుడే మనకి ఛత్రపతి శివాజీ మరాఠా సామ్రాజ్యానికి స్థాపకుడుగా పిలువబడుతున్నాడు. ఇలాంటి శివాజీ యొక్క సంరక్షకుడు ఎవరు? దాదాజీ కొండదేవ్ అంటున్నాం, ఒక బ్రాహ్మణుడు. అక్కడ మనకి అక్బర్ యొక్క సంరక్షకుడు బైరామ్ ఖాన్ ఉన్నాడు. ఇక్కడ శివాజీ యొక్క సంరక్షకుడు దాదాజీ కొండదేవ్ అంటున్నాం, ఒక బ్రాహ్మణుడు అంటాం. శివాజీ యొక్క గురువు సమర్థ రామదాసు అంటాం. సమర్థ రామదాసు యొక్క పుస్తకమే దశబోధ అంటున్నాం. భక్తి ఉద్యమకారుల్లో ఒకరు. మరాఠా భక్తి ఉద్యమకారులని ప్రొవోక్ చేసిన వ్యక్తుల్లో మనకి సమర్థ రామదాసు కనబడుతున్నాడు. అలాంటి సమర్థ రామదాసు యొక్క పుస్తకమే దశబోధ అవుతుంది. దశబోధ అనే పుస్తకం సమర్థ రామదాస్కు సంబంధిస్తుంది. శివాజీని ప్రభావితం చేసిన మరి కొంత భక్తి ఉద్యమకారులు అంటున్నాం. మరాఠా కేంద్రంగా భక్తి ఉద్యమాన్ని ప్రభావితం చేసి భక్తి ఉద్యమాన్ని వ్యాప్తించిన వ్యక్తులలో ఏకరాం భక్త తుకారాములు కూడా వారి యొక్క భావజాలాలు శివాజీని ప్రభావితం చేయడం జరిగింది. తద్వారా హిందూ మత ఉద్ధరణే, హిందూ మత సామ్రాజ్య స్థాపనే అతడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆనాటి బలమైన ఔరంగజేబును వ్యతిరేకిస్తూ, ఇస్లాం విధానాన్ని వ్యతిరేకిస్తూ హిందూ సంస్కృతి యొక్క రాజ్యాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం మనకి మరాఠా సామ్రాజ్యం రూపంలో ఏర్పడడం జరుగుతుంది. మరి అలాంటి శివాజీ 1627లో జన్మించిన శివాజీ 1680 ఏప్రిల్లో మరణించడం జరుగుతుంది. సో రాయ్గఢ్లో 53 సంవత్సరాల వయసు. ఇతడు 19 సంవత్సరాల వయసులోనే సైనిక జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. అతడు మరణించినప్పుడు అతని యొక్క వయసు 53 సంవత్సరాలు అన్నాం. అయితే రాజకీయ జీవితాన్ని ఎప్పుడు ప్రారంభించాడు అంటే తన 19 సంవత్సరాల వయసులోనే సైనిక జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. ఒక సైనికుడుగా, ఒక బలమైన అధికారిగా, ఒక సామ్రాజ్యాధిపతిగా తన క్రమాన్ని పెంచుకునే క్రమంలో ఉన్నాడు. శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి తన కాలంలో జరిగిన యుద్ధాలు ఏంటి? సో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించే క్రమంలో అతని శత్రువులతో అతనికి విభేదన జరిగింది. యుద్ధాలు నిర్వహించబడ్డాయి. ఔరంగజేబ్ అదేవిధంగా ఈ బీజాపూర్ సుల్తాన్ నుండి కూడా అతనికి వ్యతిరేకత అనేది వచ్చింది. ఈ ఇద్దరిని వ్యతిరేకిస్తూ, ఈ ఇద్దరి యొక్క ఇస్లాం భావజాలను వ్యతిరేకిస్తూ హిందూ భావజాలాన్ని రాజ్యం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగా మొదటగా 1659వ సంవత్సరంలో అఫ్జల్ ఖాన్ని చంపడం జరుగుతుంది. బాగ్ నాక్ అంటాము, పులిగోళ్లతో చంపడం జరిగింది. 1663 ఏప్రిల్ మొఘల్ సేనాధిపతి షహిస్తా ఖాన్పై దాడి చేయడం జరుగుతుంది. అతని బొటనవేలుని కూడా తీసివేసే సందర్భం మనకు కనబడుతుంది 1663 ఏప్రిల్లో. 1664 నుండి 1670 2 సందర్భాలలో సూరత్ దోపిడీ అంటాం. దీన్నే సూరత్ ప్లాండర్ అంటాం, అంటే సూరత్ని దోచుకోవడం. ఆ దోపిడీ 2 సందర్భాల్లో జరిగింది. 1664, 1670లో 2 సందర్భాలలో ఆకస్మికంగా శివాజీ సూరత్ని కొల్లగొట్టడం జరిగింది. ధనపరంగా శివాజీ సూరత్ని 2 సందర్భాలలో కొల్లగొట్టాడు. ఇలాంటి క్రమంలోనే 1665లో ఆనాటి ఔరంగజేబు పంపిన ఏమవుతున్నాడు సేనాధిపతి రాజా జై సింగ్, ఎవరితడు మన్సబ్దార్ అవుతున్నాడు.
ఔరంగజేబు యొక్క మన్సబ్దార్ రాజా జైసింగ్ దీతని చేత శివాజీ ఓడించబడడంతో మొత్తంగా పురందర్ సంధి అనేది జరుగుతుంది. మరి ఈ పురందర్ సంధి యొక్క ఉద్దేశం ఏంటి? ఇప్పుడు పురందర్ సంధి ఎవరెవరి మధ్య జరిగినట్టు? అటు శివాజీకి ఇటు ఔరంగజేబు యొక్క సేనాధిపతికి మధ్య జరిగినట్టు. అంటే శివాజీ ఔరంగజేబుల మధ్య జరిగిన సంధే పురందర్ సంధి అంటున్నాం. ఈ పురందర్ సంధి ప్రకారం శివాజీ భవిష్యత్తులో కోలుకోకుండా దెబ్బ కొట్టే ప్రయత్నం చేసింది, అతని అణచివేసే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో భాగంగానే పురందర్ సంధిలో 23 కోటలు, మొత్తం 37 కోటలలో 23 కోటలని ఆనాటి ఔరంగజేబ్ తీసుకోవడం జరిగింది. శివాజీ తోరణ, చక్కన, కొండన, రాయ్గఢ్ అదేవిధంగా పురందర్ కోటలను ఆక్రమిస్తూ మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగా తోరణ కోటని, చకనా కోటని, కొండనా కోటని, రాయ్గఢ్ కోటని, పురందర్ కోటలను ఆక్రమించాడు. 1656లో జావాలి కోటను కూడా ఆక్రమించడం జరిగింది. అదేవిధంగా 1666లో ఔరంగజేబ్ దర్బారును సందర్శించాడు. పురందర్ సంధి ప్రకారం తన కుమారుని కూడా పంపించడం జరిగింది. సో 1666లో ఔరంగజేబ్ దర్బార్ను సందర్శిస్తాడు. ఆ సందర్భంలో శివాజీని పట్టుకోవడానికి, బంధించడానికి ప్రయత్నం చేస్తే ఆ బందీఖానాలను కూడా తప్పించుకున్నాడు శివాజీ. అక్కడ ఎవరు మనకి షాజహాన్ యొక్క కుమార్తె ఇతనికి సహాయం అందించడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇలాంటి శివాజీ క్రమంగా మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ప్రజల చేత, ఆనాటి రాజరికాల చేత వివిధ రకాల బిరుదులను పొందడం జరిగింది. అలాంటి బిరుదులలో ఛత్రపతి అనేది మొట్టమొదటి బిరుదు అవుతుంది. ఎవరిది? మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైన శివాజీ యొక్క మొట్టమొదటి బిరుదు. రెండో బిరుదు గమనిస్తే హిందూ ధర్మ రక్షకుడు అంటున్నాం. ఎందుకన్నాము? ఆనాటి బలమైన ఇస్లాం సామ్రాజ్యాన్ని, ఇస్లాం రాజ్యాలని వ్యతిరేకిస్తూ హిందువులను ఐక్యం చేసే ప్రయత్నం చేయడం జరిగింది. హిందూ ధర్మ రక్షకుడుగా పిలువబడ్డాడు. మరాఠా ప్రజల జ్యోతిగా పిలువబడ్డాడు. గో బ్రాహ్మణ ప్రతిపాలక అనే బిరుదును కలిగి ఉన్నాడు. హిందూ పద్ షాహీన్ పిలువబడ్డాడు. ధర్మ పారాయణ ఇలాంటి బిరుదులు మనకి శివాజీకి కనబడడం జరుగుతుంది. ఇలాంటి బిరుదులతో క్రమంగా అతడు మరాఠా సామ్రాజ్య స్థాపన చేయడం జరిగింది. శివాజీ కాలం నాటి సంస్కరణలు గమనిస్తే ఇది ఒక మంచి పరిపాలకుడుగా గమనిస్తాడు. ఒక సుల్తాన్గానే కాకుండా మంచి పరిపాలనా విధానాలని మనకు శివాజీ యొక్క పరిపాలనా వ్యవస్థలో స్పష్టంగా కనబడతాయి. అందులో మొదటిది అష్టప్రధానుల నియామకం అవుతుంది. ఇక్కడ అష్టదిగ్గజాలు, శ్రీకృష్ణదేవరాయలు, అష్టప్రధానులు మనకి శివాజీ కాలానికి సంబంధిస్తున్నారు. ఈ అష్టప్రధానుల రూపంలో పరిపాలన వ్యవస్థని పటిష్టం చేసే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 8 మంది ప్రధానులతో కూడిన ఒక స్పష్టమైన, ఒక దిట్టమైన పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేశాడు. మరి ఇందులో ఉన్న 8 మంది ఎవరు? వారి యొక్క హోదాలు ఏంటి? ఇక్కడ మనకు ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. పీష్వా అంటాం, ముఖ్య ప్రధాని అవుతాడు. ఇతడు అన్ని శాఖలపై పెద్ద ప్రైమ్ మినిస్టర్గా పిలువబడుతున్నాడు. అమాత్య అంటున్నాం, మజుందార్. అమాత్య అంటే మజుందార్. ఇతడు రాజ్య ఆదాయ వ్యవహారాలను చూసుకునే వ్యక్తిగా మనకు అమాత్య పిలువబడుతున్నాడు. మూడో పొజిషన్ గమనిస్తే అమాత్య అంటున్నాము, రైట్. మూడో పొజిషన్ కనుక గమనిస్తే వకియానావిస్ అంటున్నాం. రెండో పొజిషన్ అమాత్య, మూడో పొజిషన్ వకియానావిస్ అంటున్నాం. మరి వకియానావిస్ అంటే ఏమిటి? హోంశాఖ మంత్రిగా పిలువబడుతున్నాడు. సుమంత్ నాలుగో పొజిషన్, నాలుగో ప్రధానిగా పిలువబడతాడు. సుమంత్ అంటే ఇతన్నే దబీర్ అంటాం, విదేశాంగ మంత్రి అంటాం. ఎక్స్టర్నల్ అఫైర్స్గా పిలవడం జరిగింది. సుమంత్ సచివ అంటాం. సచివకు మరొక పేరే సుర్నీస్. సుర్నీస్ ఏం చేస్తున్నాడు? ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపే వ్యక్తిగా పిలువబడుతున్నాడు. రాజాధికార ప్రకటనలు ప్రకటించడం జరుగుతుంది. సేనాపతి సరైనౌబత్ అంటున్నాం. సరైనౌబత్ సైన్యాధికారి, వ్యవహారాలను చూసుకోవడం జరుగుతుంది. సేనాధిపతి అంటున్నాం. కమాండర్ ఆఫ్ ఆర్మీ అంటున్నాం. న్యాయాధీష్, న్యాయశాఖ అధికారి అంటున్నాం. హెడ్ ఆఫ్ ది లా అంటున్నాం, న్యాయశాఖ అధికారి. పండితారావు అంటున్నాం, మత శాఖాధిపతి, హెడ్ ఆఫ్ ది రిలీజియన్ రూల్స్ అంటున్నాం. అంటే మత శాఖాధిపతిగా పండితారావును పిలవడం జరుగుతుంది. ఇలా 8 మందితో కూడిన అష్టప్రధాన వ్యవస్థను ఏర్పాటు చేశాడు. క్రమంగా స్పష్టమైన పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా ఖాతి అనే కొలమానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. భూమిశిస్తు విధానాన్ని సరళీకృతం చేసే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో భాగంగానే రైతువారీ విధానాన్ని ఏర్పాటు చేశాడు. పరమత సహనాన్ని కూడా అనుసరించాడు శివాజీ. మరి ఈ పరమత సహనంలో భాగంగా అన్ని మతాలని సమదృష్టితో చూశాడు. ఆ మతాలకు సంబంధించిన ఆలయాలను కూడా నిర్మించడం జరిగింది. కొన్ని చర్చిలను గమనించిన, కొన్ని
మసీదులను గమనించిన, కొన్ని హిందూ దేవాలయాలు గమనించిన, ఇలా అన్ని మతాలని సార్వమత సమాన దృష్టిని కలిగి ఉన్నాడు శివాజీ అన్నాం. ఎప్పుడైతే శివాజీ మరణిస్తున్నాడో ఆ కాలక్రమంలో అతని కుమారుని కాలం అంటే శంభాజీ అంటున్నాం, రాజారాం అంటున్నాం, సాహు అంటున్నాం. సాహు రాజానికి సందర్భంలో సాహు మరాఠా సామ్రాజ్యాధిపతిగా ఏర్పడే సందర్భంలో, నియమించే సందర్భంలో పీష్వాల యుగం అనేది ప్రారంభమవుతుంది. క్రమంగా పీష్వాలు బలవంతులవుతున్నారు. క్రమంగా మరాఠా పరిపాలనని తమ చెప్పు చేతల్లోకి తీసుకెళ్లారు. ఆ క్రమాన్ని మనం ఏమంటాం? పీష్వాల యుగంగా పిలవడం జరుగుతుంది. మరి అలాంటి పీష్వాల యుగం ఎప్పుడు ప్రారంభమైంది? 1713లో ప్రారంభమైంది. 1818 వరకు కొనసాగడం జరిగింది. అంటే పీష్వాల అంతం, పీష్వాల పరిపాలన అంతం మనకి 1818లో జరుగుతుంది బ్రిటిష్ వారి చేత. వాటిని మనం చరిత్రలో ఆంగ్లో మరాఠా యుద్ధాలు అంటున్నాం. సో మరి అలాంటి ఆంగ్లో మరాఠా యుద్ధాల వలన, చివరి ఆంగ్లో మరాఠా యుద్ధం అంటే మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధాల వలన మనకి 1818లో ఈ పీష్వా పదవి అనేది రద్దు చేయబడడం జరుగుతుంది. క్రమంగా ఈ మరాఠాలలో హోల్కర్లు, రైట్, ఇలాంటి మరాఠాల్లో పీష్వాలకు సంబంధించిన వివిధ వర్గాలు ఆ సైన్య సహకార పద్ధతిని ఒప్పుకోవడంతో ఈ పీష్వా పదవి అనేది రద్దు చేయబడుతుంది. మొదటి పీష్వా, మొత్తం పీష్వాల యుగంలో మొట్టమొదటి పీష్వా బాలాజీ విశ్వనాథ్ అంటున్నాం. సో ఈ బాలాజీ విశ్వనాథ్ 1713 నుండి 1720 మధ్య పరిపాలన చేయడం జరిగింది. ఇతడు సాహు కాలంలో పీష్వాగా నియమించబడ్డాడు. క్రమంగా సాహు మొఘల్ చక్రవర్తి యొక్క అనుమతి ద్వారా మరాఠా సామ్రాజ్యానికి అధిపతిగా పిలువబడుతున్నాడు. అలాంటి సాహు కాలంలో పీష్వాగా పనిచేసిన వ్యక్తే మొదటి బాలాజీ విశ్వనాథ్ అవుతున్నాడు. ఇతడే పీష్వాలలో మొట్టమొదటి పీష్వా అవుతున్నాడు. మరి ఇతని కాలంలో ప్రవేశపెట్టబడిన విధానాలు ఏంటి? పీష్వా పదవి అనేది వంశపారంపర్యం చేయడం జరిగింది. పీష్వా పదవి అనేది వంశపారంపర్యం చేయడం జరిగింది. ఎవరి కాలంలో? మనకి బాలాజీ విశ్వనాథ్ కాలంలో అంటున్నాం. 1720 వరకు ఇతడు పీష్వాగా కొనసాగాడు. అంతేకాకుండా నూతన విధానాలను ప్రవేశపెట్టాడు. అందులో మొదటిది మరాఠా జాగీర్ నుండి మొకాసా ట్యాక్స్ను వసూలు చేయడం జరిగింది. మొకాసా ట్యాక్స్ను ప్రవేశపెట్టిన వ్యక్తి బాలాజీ విశ్వనాథ్. ఈ విధానాన్ని మనం ఏమంటాం? సరంజామా సిస్టమ్ అంటున్నాం. సో ఈ సరంజామా విధానాన్ని ప్రవేశపెట్టింది బాలాజీ విశ్వనాథ్ అవుతున్నాడు. అంతేకాకుండా ఇతని కాలంలో ఢిల్లీ ట్రీటీ అంటాం, ఢిల్లీ ఒప్పందం ఎవరెవరికి మధ్య జరిగింది అంటే మరాఠా మరియు మొఘళ్ళకు మధ్య జరిగింది. ఆనాడు మొఘల్ సుల్తాన్ ఫారూక్ షియర్ ఉంటున్నాడు, మరాఠా చక్రవర్తిగా, మరాఠా పీష్వాగా ఉన్నాడు. ఈ ఇద్దరి మధ్య ఢిల్లీ ఒప్పందం జరిగింది. మరి ఈ ఢిల్లీ ఒప్పందం యొక్క ఉద్దేశాలు ఏంటి? అందులో మొట్టమొదటి ఉద్దేశం గమనిస్తే సాహు మరాఠా రాజు కావాలి అన్నాడు. అంటే మరాఠాలతో మొఘల్లో ఒప్పందం చేసుకున్నాడు. సాహు మరాఠా సామ్రాజ్యాధిపతి కావాలి. 2 దక్కన్ సుబాల నుండి చౌత్ వసూలు చేయకూడదు అంటున్నాడు. 3 సాహు తల్లి యశుబాయ్ విడుదల చేయబడింది. ఇలాంటి కండిషన్లని అందులో ప్రతిపాదించడం జరిగింది. ఆ ప్రతిపాదనల నేపథ్యమే మనకి ఢిల్లీ ట్రీటీగా పిలవడం జరుగుతుంది. అతని తర్వాత వచ్చిన పీష్వాలలో గొప్ప పీష్వా మొదటి బాజీరావు అంటున్నాం. 1720 నుండి 1740 మధ్య 20 సంవత్సరాలు అనగా 2 దశాబ్దాల కాలంలో అతడు పీష్వాగా కొనసాగాడు. మరి అలాంటి పీష్వా కాలంలో జరిగిన పరిణతి గమనిస్తే పీష్వా యొక్క అధికారం ఉచ్చస్థితికి చేరిపోవడం జరుగుతుంది. రాజ్యం కూడా ఉచ్చస్థితికి చేరుతుంది. ఒక బలమైన, ఒక పటిష్టమైన రాజ్యస్థితిలోకి వెళ్ళింది ఈ మొదటి బాజీరావు కాలంలో. అదే కాకుండా ఇతని కాలంలో బేసిన్, సాల్సెట్టి ప్రాంతాలని, ఈ బేసిన్, సాల్సెట్టి ప్రాంతాలు ఎవరికి ఉన్నాయి? యూరోపియన్ వర్గాలైన భారతదేశంలోకి మొదటగా ప్రవేశించిన వ్యాపార వర్గమైన పోర్చుగీస్ వారి చేతిలో ఉండడం జరిగింది. అలాంటి పోర్చుగీస్ వారి నుండి బేసిన్, సాల్సెట్టి ప్రాంతాలను ఆక్రమించిన వ్యక్తి మొదటి బాజీరావు. అంటే ఒక బలమైన, ఒక పరాక్రమవంతుడైన మరాఠా పీష్వాగా పిలువబడుతున్నాడు. అందుకే ఇతని యొక్క బిరుదు 41 యుద్ధాలలో ఓటమి లేని రాజుగా పిలువబడుతున్నాడు. ఓటమి ఎరగని రాజు. 41 యుద్ధాలలో ఓటమి ఎరగని రాజుగా మనకు మొదటి బాజీరావు పిలువబడడం జరుగుతుంది. అతని తర్వాత వచ్చిన మరో పీష్వాను గమనిస్తే బాలాజీ బాజీరావు అంటున్నాం. 1740 నుండి 1761 మధ్య, అనగా ఇతడు కూడా 2 దశాబ్దాలకు పైగా తన పరిపాలన కొనసాగించడం జరిగింది. ఇతని కాలంలో మరాఠా పూర్తిగా పీష్వా కంట్రోల్లోకి వచ్చింది.
అప్పుడు అటు ఇటుగా ఉన్న మరాఠా రాజ్యం పూర్తిగా పీష్వా పరిపాలనలోకి, పీష్వా అధికారంలోకి, పీష్వా చెప్పు చేతల్లోకి రావడం జరిగింది బాలాజీ బాజీరావు కాలంలో. ఇతని కాలంలో 1761 అంటున్నాం. 1761 అనగానే చరిత్రలో 3వ పానిపట్టు యుద్ధం జరుగుతుంది. బాబర్ కాలంలో 1526 మొదటి పానిపట్టు యుద్ధం, అక్బర్ కాలంలో 1556లో 2వ పానిపట్టు యుద్ధం, మరాఠా కాలంలో ఆఫ్ఘన్లతో జరిగిన యుద్ధమే 3వ పానిపట్టు యుద్ధం అంటున్నాం 1761లో. ఆ సందర్భంలో ఉన్నది మరాఠా పీష్వా బాలాజీ బాజీరావు అంటున్నాం. దీనికి ఇతనికి మరొక పేరే నానాసాహెబ్ పీష్వాగా పిలవడం జరుగుతుంది. అంతేకాకుండా అట్టాక్ వార్ అనేది ఇతని కాలంలో 1758లో జరుగుతుంది. ఆ కాలంలో మరాఠా పీష్వాగా ఉన్న వ్యక్తి బాలాజీ బాజీరావు అవుతున్నాడు. మరి ఇతని కాలంలో కట్టబడిన కట్టడాలు గమనిస్తే పూనాలోని లక్డీ పూల్ అంటున్నాం, పార్వతీ టెంపుల్ అంటున్నాం. సో లక్డీ పూల్ మరియు పార్వతీ టెంపుల్, కాట్రాజ్ వాటర్ రిజర్వాయర్ ఇలాంటి ప్రముఖ నిర్మాణాలు నిర్మించాడు. వ్యవసాయ అభివృద్ధికి తనదైన సహాయాన్ని అందించిన వ్యక్తి, సహాయ సహకారాలు అందించిన వ్యక్తిగా మనం పిలవడం జరుగుతుంది. ఇతని తర్వాత పీష్వాగా వచ్చిన వ్యక్తి మొదటి మాధవరావు అంటున్నాం. ఎవరి మొదటి మాధవరావు? ఇతని యొక్క పరిపాలన కాలాన్ని గమనిస్తే 1761 నుండి 72 మధ్య ఒక దశాబ్దానికి పైగా పరిపాలన కొనసాగించడం జరిగింది. దాదాపు 11 సంవత్సరాల పరిపాలనలో అనేక విధానాలను, అనేక అంశాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇతని కాలంలో మరాఠా రాజ్యం తిరిగి పునరుద్ధరించబడింది, రీకన్స్ట్రక్ట్ చేయబడింది. అంటే బలహీన స్థితిలోకి వెళ్తున్న మరాఠా రాజ్యం 3వ పానిపట్టు యుద్ధం వల్ల రీకన్స్ట్రక్ట్ చేయబడిన సందర్భం మొదటి మాధవరావు అవుతున్నాడు. ఇతడే పూనా పార్కుని ఏర్పాటు చేశాడు. దాన్నే మనము పీష్వా పార్క్ అంటున్నాం. సో ఈ పీష్వా పార్కుని ఏర్పాటు చేసిందే మొదటి మాధవరావు అవుతున్నాడు. మొదటి మాధవరావు తర్వాత వచ్చిన వ్యక్తి నారాయణరావు అంటున్నాం. సో ఈ నారాయణరావు యొక్క కాలాన్ని గమనిస్తే 1772 ఏడి నుండి 1773 ఒకే సంవత్సర కాలంలో పరిపాలించడం జరిగింది. పీష్వాగా మరాఠా సామ్రాజ్యానికి అధిపతిగా కొనసాగడం జరిగింది. పీష్వా యుగంలో ఒకే సంవత్సరం పరిపాలన చేసిన వ్యక్తి నారాయణరావు. అంతేకాకుండా మొత్తం పీష్వాలలో ఏమవుతుంది, గార్డీ గాడ్ చేత చంపబడిన వ్యక్తి నారాయణ్ రావు అవుతున్నాడు. 1772 నుండి 73 మధ్య పరిపాలించాడు. ఇతని తర్వాత మనకు కనబడుతున్న వ్యక్తి రఘునాథరావు అంటున్నాం. సో మరి ఈ రఘునాథరావు యొక్క పరిపాలన కాలాన్ని గమనిస్తే 1773 నుండి 1774 మధ్య పరిపాలించడం జరుగుతుంది. అంటే క్రమంగా పీష్వాల యొక్క ఆధిపత్యం తగ్గుతుంది. అప్పటికే బ్రిటిష్ వారితో వైర్యం ఏర్పడింది. అదే 3 ఆంగ్లో మరాఠా యుద్ధాలలో మనకు స్పష్టంగా కనబడడం జరుగుతుంది. మరి అలాంటి రఘునాథరావు తర్వాత వచ్చిన వ్యక్తి 2వ మాధవరావు అవుతున్నాడు. సో ఈ 2వ మాధవరావు యొక్క కాలాన్ని కనుక గమనిస్తే 1774 నుండి 1796 మధ్య కొనసాగడం జరుగుతుంది. 2వ మాధవరావు కాలంలోనే మనకు ఆంగ్లో మరాఠా వార్స్ అనేవి ప్రారంభమవుతున్నాయి. అందులో మనకి 2వ మాధవరావు ఆ సందర్భంలో ఉన్నాడు. 1774 నుండి 96 మధ్య మనకి 22 సంవత్సరాల కాలంలో పరిపాలన చేశాడు. అంటే 2 దశాబ్దాలకు పైగా అతని పరిపాలన కనబడుతుంది. అంతేకాకుండా 2వ బాజీరావు అంటున్నాం. సో ఈ 2వ బాజీరావు ఎవరు? 1803 నుండి 1818 మధ్య 1803 నుండి 1818 మధ్య పరిపాలించిన వ్యక్తి 2వ బాజీరావు అవుతున్నాడు. అంటే పీష్వా యుగం సాహు కాలంలో ప్రారంభించబడుతుంది. అలాంటి సాహు కాలంలో బాలాజీ విశ్వనాథ్తో ప్రారంభించబడిన ఈ పీష్వా యుగం 2వ బాజీరావు కాలానికి పూర్తి చేయబడడం జరుగుతుంది. 3వ ఆంగ్లో కర్ణాటక యుద్ధానికి దారితీసి ఆ క్రమంలో బ్రిటిష్ వారి చేత పూర్తిగా అణచివేయబడతారు మరాఠాలు. క్రమంగా మరాఠా ప్రాంతం బ్రిటిష్ వారి చేతిలోకి వెళ్తుంది. లార్డ్ వెల్లస్లీ ప్రవేశపెట్టబడిన సైన్య సహకార పద్ధతిని ఒప్పుకోవడం జరుగుతుంది. సో ఇలా 2వ బాజీరావు మనకి 1803 నుండి 1818 వరకు తన పరిపాలన కొనసాగించడం జరిగింది. ఇతడే మొత్తంగా చివరి పీష్వాగా పిలువబడుతున్నాడు. సో మొత్తంగా మనకు పీష్వాల యుగం సాహుతో ప్రారంభమవుతుంది, 2వ బాజీరావుతో ముగిసిపోవడం జరిగింది. దీంతో బలమైన మరాఠా సామ్రాజ్యం కాస్త ఎందులోకి వెళ్తుంది, మనకి ఆంగ్లేయుల చేతిలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇది మరాఠా సామ్రాజ్యం యొక్క స్థాపన. ఆ స్థాపనలో శివాజీ యొక్క పాత్ర. శివాజీ ద్వారా ఆనాటి ఇస్లాం మతం ఇటు
ఇక్కడ మొఘల్ సుల్తాన్లకు సంబంధించి ఇటు బిజాపూర్ సుల్తాన్లకు ఇద్దరిని వ్యతిరేకిస్తూ హిందువులను ఐక్యం చేసే ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నంలో భాగంగా మరాఠా కేంద్రంగా ఉన్న భక్తి ఉద్యమకారులు శివాజీని ప్రేరేపించారు, శివాజీని చైతన్యపరచడం జరిగింది. హిందూ మత ధర్మ ఉద్ధరణే ప్రధాన లక్ష్యంగా, హిందూ ధర్మంతో కూడిన రాజ్య స్థాపనే లక్ష్యంగా శివాజీని చైతన్యపరచడం జరిగింది. అలా చైతన్యపరిచిన వ్యక్తుల్లో దశబోధ పుస్తకం అనేది చాలా ఇంపార్టెంట్. మరి అలాంటి దశబోధ పుస్తకాన్ని రాసిన వ్యక్తి ఇతన్ని ప్రేరేపించడంతో క్రమంగా అతడు మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి మరాఠా సామ్రాజ్యం మనకి 1818లో ముగిసిపోయడం జరిగింది. ఇది మరాఠా సామ్రాజ్యానికి సంబంధించిన అంశం. తదుపరి అంశం మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.